మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 6వ చరణము. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలోండి అతని రక్షించెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. ఈరోజు ఎవరైతే శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నామో, ఈ సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నామో, ఆ శ్రమను బట్టి, ఆ సమస్యలను బట్టి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు, చింత కలిగి ఉండవలసిన అవసరము లేదు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. ఏవైతే శ్రమలు అనుభవిస్తూ ఉన్నామో వాటిలో నుంచి దేవుడు రక్షించాడు. అయితే ఆయన రక్షించటానికి మనం ఏం చేయాలి, ఆయన సహాయాన్ని మనం పొందుకోవటానికి మనం ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అయితే మనము మన శోధనలో, మన శ్రమలో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అయితే చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మనకి శ్రమ సంభవించగానే ఆ శ్రమను బట్టి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ శ్రమ గురించి ఎక్కువగా ఆలోచన చేసి మనం ప్రార్థన చేయటం మర్చిపోతాం. మన పనులు చేసుకోవటం మర్చిపోతాం. ఎప్పుడు మన హృదయంలో ఆ శ్రమను గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అది మన విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఎంత మాత్రము కూడా మంచిది కాదు. మన శరీరానికి అస్సలే మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైతే మనకి శ్రమ సంభవిస్తుందో, ఎప్పుడైతే మనకి శోధన సంభవిస్తూ ఉందో, అప్పుడు మనం చేయవలసింది దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మన శ్రమలో మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి శ్రమను బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించినట్లుగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుల, మన విశ్వాస జీవితంలో ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి, అనేక శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ శోధనలోను, ఆ శ్రమలోను మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించి ఊరుకుంటాడంటే అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. అయితే మనం ఊరికే గాబరపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. కానీ మనం చేయవలసింది ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు, ఎవరు సమస్యల గుండా వెళ్తూ ఉన్నారు, ఆ శ్రమను బట్టి, ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, మొరపెడతామో, దేవుడు మన ప్రార్థన ఆలకించి అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించినట్లుగా మన శ్రమల్లో కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అట్టి కృప ఈ వాక్యమైన మనందరికీ ఉండునుగాక. ఆమేన్.